పార్టీలకు అతీతంగా ఇక్కడ వార్తలు ఇవ్వబడును అని ఏదన్నా పత్రికో, టీవీనో వస్తే బాగుంటుందేమో. నేనైతే యూట్యూబ్‌లో పార్టీలకు అతీతంగానే అన్ని వార్తల్ని మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదెందుకు చెప్పాల్సి వస్తుందంటే, తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన కష్టాలయ్యైతే ఈనాడు జ్యోతిలో వస్తాయి. వైసీపీ వాళ్ళు చేసే తప్పులు ఈనాడు జ్యోతిలో వస్తాయి. తెలుగుదేశం వాళ్ళు చేసిన తప్పులు సాక్షిలో వస్తాయి. వైసీపీ వాళ్ళకి సంబంధించినటువంటి బాధలు సాక్షిలో వస్తాయి. రెండిటిని కలిపి చదువుదామంటే కుదరనటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా వైసీపీ నేత మర్డర్ కేసు మిస్టరీ పెడితే సాక్షి వాళ్ళు రాసుకోవాల్సి వచ్చింది. ఈనాడు జ్యోతి మరి లోకల్ ఎడిషన్లో రాశారేమో తెలియదు. కర్నూలు జిల్లా ఓరకాలు మండలం మీదివేముల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బోయ రమేష్ నాయుడు 48 ఏళ్ళు హత్య కేసు మిస్టరీ వీడింది. రాజకీయంగా అడ్డు వస్తున్న కారణంతో అదే గ్రామానికి చెందినటువంటి టీడీపీ వర్గీయుడు మేడం రామాంజనేయులు తన బంధువులతో కలిసి అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు విచారణలో తేల్చారు. ఈ నెల 5న రాత్రి నన్నూరు గ్రామం నుంచి మీదివేముల గ్రామానికి ద్విచక్ర వాహనం మీద వెళ్తున్న రమేష్ నాయుడిని ప్రత్యర్థులు అడ్డుకుని బీరు సీసాలతో కొట్టారు. ఆ తర్వాత పక్కనున్న పొలంలో పడేసి బండరాలతో తలపై కొట్టి హత్య చేశారు. రమేష్ నాయుడు భార్య లక్ష్మీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓరకల్లు పోలీసులు 6 మీద కేసు నమోదు చేశారు. ఓరకల్లు ఎస్ఐ సునీల్ కుమార్ తన సిబ్బందితో సాంకేతిక పరిజ్ఞానం సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేసిన నిందితులు మీదివేముల గ్రామ శివారులోని కొత్త మిద్దె బావి వద్ద ఉన్నట్టు గుర్తించి మేడం రామాంజనేయులు, మేడం తిరుపాలు, మేడం శ్రీనివాసులు అలియాస్ శ్రీను, మేడం రామకృష్ణ అలియాస్ ఎర్రోడులను అరెస్ట్ చేసి కర్నూలు ఇన్ఛార్జి డీఎస్పీ శ్రీనివాసాచార్య ఎదుట హాజరుపరిచారు. కర్నూలు రూరల్ తాలూకా సీఐ చంద్రబాబు నాయుడు, ఎస్ఐ సునీల్ కుమార్తో కలిసి డీఎస్పీ శ్రీనివాసాచార్య బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి ఒక బైకు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న రమేష్ నాయుడు రాజకీయంగా అడ్డు రావడమే కాకుండా మేడం రామాంజనేయులు బంధువులు సాగు చేసుకున్న ప్రభుత్వ భూములు ఏపీఐఏసీ వాళ్ళు తీసుకోగా అందుకు డబ్బులు రాకుండా అడ్డుపడుతున్నాడన్న కోపంతో మేడం రామాంజనేయులు సొంత చిన్నాన్నలు మేడం తిరుపాలు, మేడం శ్రీనివాసులు, అతని చిన్న కొడుకు మేడం రామకృష్ణతో కలిసి ఒంటరిగా వెళ్తున్న రమేష్ నాయుడిని అడ్డుకుని బీరు సీసాలతో ముఖంపై కొట్టి తర్వాత పొలం గట్టునున్న బండరాలతో మోదీ హత్య చేసినట్టు నిందితులు అంగీకరించారని డీఎస్పీ చెప్పారు. మేడం రామాంజనేయులు 2015లో కూడా రమేష్ నాయుడు మీద దాడి చేసినట్టు పోలీసులు విచారణ వెలుగు చూసింది. ఆ కేసులో ఇద్దరు రాజీ పడ్డారు. 94లో జరిగిన రాముడు హత్య కేసులో ప్రస్తుతం A1 నిందితుడు మేడం తిరుపాలు ముద్దాయి. హైకోర్టు అతనికి అప్పట్లో జీవిత ఖైదు విధించగా 2001 నుంచి 9 వరకు జైలు శిక్ష అనుభవించి క్షమాభిక్ష మీద విడుదలయ్యాడు. ప్రస్తుత హత్య కేసులో మరో 2 నిందితులు పరారీలో ఉన్నారని వారి పాత్ర గురించి లోతుగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వెల్లడించారు. త్వరితగతిన కేసును దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసినందుకు సిఐ, ఎస్ఐతో పాటు సిబ్బంది ప్రతాప్ కుమార్, సుబ్బరాయుడు, కిరణ్, సమీర్, రవీంద్ర సింగిల్ని డీఎస్పీ శ్రీనివాసాచారి అభినందించారు. ఇందులో మరి రాజకీయ ఎదుగుదల ఓర్వలేక హత్య అన్నటువంటిది రాసుకొచ్చారు. అవతల తెలుగుదేశం కాదు, ఇద్దరు వైసీపీ వాళ్ళే అన్నట్టు అవుతుంది కదా ఇక్కడ. నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి 2009లో జైలు శిక్ష అనుభవించి క్షమాభిక్ష మీద విడుదలయ్యాడు. ఇందులో నిందితుడు 2009లో ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే. మేబీ అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అనుకుంటా అప్పటిదాకా ఉన్నటువంటిది. అంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఇక్కడ బెయిల్ వచ్చినట్టు అయినట్టుంది.